దేవుని బిడ్లారా, దేవుని కాపుదల భద్రత మీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ఆయన సన్నిధి, ఆయన కాపుదల నిత్యము ఉండునుగాక. దేవుడు మీ కష్టాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం వాక్యాన్ని. అయితే బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటునెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఎంత అద్భుతమైన మాట చూడు. దేవుడు యాకోబు ద్వారా ఈ మాట తెలియపరుస్తున్నాడు, లాబానుతో మాట్లాడుతున్నాడు. అంటే సొంత మేనమామ. మరి యాకోబు వారింటికి, లాబాను ఇంటికి వెళ్ళక ముందుకు ఆయనకున్నది కొంచెమే. ఆయనే స్పష్టంగా చెప్తాడు, ఆయనే స్పష్టంగా తెలియపరుస్తాడు. అంటే నువ్వు రాకముందు నాకున్నది కొంచెమే, కానీ నువ్వు వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఆశీర్వదించాడని ఆయన మాట్లాడతాడు. 27వ వచనంలో ఏమని మాట్లాడతాడంటే, ఇక్కడ నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని. చూసారా, ఎవరు బట్టి అంటే యాకోబుని బట్టి లాబాను దీవించబడ్డాడు కాబట్టి. కానీ లాబాను యాకోబును జీతగంలాగానే చూస్తున్నాడు, సొంత అల్లుల్లాగా చూడట్లేడు. అందుకే తన జీతాన్ని 10 మారు మార్చాడు. కానీ జీతం ఇవ్వలేదు. ఈ గొర్రె బలహీనమైపోయింది, ఈ గొర్రె చనిపోయింది, ఇది అది అని చెప్పి తనను ఇబ్బంది పెడుతూ తనను బానిసగానే చూసేవాడు. కాబట్టి ఈనాడు కూడా చాలామంది అంతే, మనిషిని త్రొక్కేయాలని చూస్తారు, కానీ మనిషి కష్టాన్ని గుర్తించి ఆ కష్టానికి ప్రతిఫలం ఇవ్వరు. కానీ దేవుడు గుర్తిస్తాడు. దేవుడు గుర్తించి నీకేం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి అద్భుతమైన దేవుని మనం నమ్ముకున్నాం కాబట్టి ఆయన చెప్తున్నాడు, నువ్వు రాకముందు కొద్దిగా ఉంది, కానీ వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఆశీర్వించాడు. మరి అంత ఆశీర్వించినప్పుడు మరి ఆయనకి ఇవ్వాలి కదా. మరి ఈయన మాట్లాడుతున్నాడు చూడు, 30వ వచనం. అయితే ఏమంటున్నాడు ఇక్కడ, నేను రాకమునుపు నీకుండేది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. ఎందుకు పొందింది? నేను పాదము పెట్టిన చోటునెల్లా యెహోవా నిన్ను ఆశీర్వించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందునను. చూసావా, ఇతరులకు నువ్వు సంపాదించి పెడతా ఉంటే నీవు నీ ఇంటి వారి కోసం ఎప్పుడు సంపాదించుకోవాలి? ఒకసారి ఆలోచించి. యాకోబు కూడా అదే అంటున్నాడు, నీకుంది కొంచెమే, కానీ వచ్చిన తర్వాత అభివృద్ధి పరిచాడు. కానీ నాకు భార్య పిల్లలు ఉన్నారు కదా, నేనేట సంపాదించుకోవాలి? మరి సొంత మామ కానీ ఇస్తున్నాడా? ఇవ్వట్లేడు. మనిషి బుద్ధే అంతా, తీసుకుంటాడు తప్ప ఇచ్చే మనసు లేదు. కాబట్టి నువ్వు కూడా దేవుని నమ్ముకున్నావు, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలంను దేవుడు ఆశీర్వదించాలంటే నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఇవి 4 కలిగి ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు, ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెట్టబోతాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాలు ఉన్నావు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా నువ్వు ఎక్కడ అడుగుపెడుతున్నావో అడుగుపెడుతున్న స్థలాన్ని, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్విస్తాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు. అంటే మోషే అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని ఆశీర్వదించాడు దేవుడు మోషేకి ఇచ్చాడు. కానీ మోషే పోయిన తర్వాత యెహోషువ అంటాడు, నీవు అడుగుపెట్టు స్థలం నీకు ఇస్తాను అంటాడు. అలాగనే యోసేపు కూడా అంతే. పోతీఫారు ఇంట్లో, ఐగుప్తు యొక్క సేనాధిపతి ఇంట్లో వెళ్ళినప్పుడు ఆయనకున్నది కొంచెమే, కానీ యోసేపును బట్టి అతనిని, అతని ఇంటిని, అతని పొలాన్ని దేవుడు ఏం చేశాడంటే
ఆశీర్వదించాడు. అలాగే నిన్ను కూడా అలాగనే ఆశీర్వదిస్తాడు. మరి తీర్మానం చేసుకుందాం. ఈ వాక్యాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రార్థన చేయి, ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకో. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని అభివృద్ధిపరిచి ఆశీర్వించేందుకు వందనాలు. మేము అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీరు ఆశీర్విస్తానని వాగ్దానం చేశారు. యాకోబు చెప్తున్నాడు, నేను అడుగుపెట్టు పాదమెల్లా నువ్వు అభివృద్ధి పొందినావు. అలాంటి కృప ధన్యత మీరు మాకు ఇచ్చారు. అందుకని నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి. మమ్మల్ని ఆశీర్వించినందుకు వందనాలు. మేము అడుగుపెట్టు స్థలాన్ని దీవిస్తానన్నావు. ఇంకా వినబోతున్న వారికి కూడా మీ ఆశీర్వాదం అనుగ్రహించమని మా ప్రార్థన మీరు విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.